బోనాల జాతరకు గోల్కొండ సిద్ధం. బోనాల జాతర ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు సాగే ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యింది గోల్కొండ. పసుపు కుంకుమలతో ఆలయాలు శోభాయమానంగా రూపుదిద్దుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలు నేటి నుంచే ప్రారంభం కానున్నాయండి. గోల్కొండ కోటపై ఉన్న జగదాంబిక అమ్మవారికి మొదట పూజ నిర్వహించి పండుగను ప్రారంభించడం మన ఆనవాయితీ. చివరి బోనంతో కోటలోనే ఉత్సవాలు ముగుస్తాయి. నెల రోజుల పాటు ప్రతి గురువారం ఆదివారాల్లో 9 పూజలు నిర్వహిస్తూ ఉంటారండి. లంగర్ హౌస్ వాసుల చేత మీదుగానే బోనాలు ప్రారంభించడం శతాబ్దాల నుండి ఆనవాయితీగా వస్తుంది. లంగర్ హౌస్ లో గతంలో లంగర్ ఖానా అని పిలిచేవారు. లంగర్ అనగా వంట, ఖానా అంటే గది. నాడు వంటగదులు ఉండేవి కాదట. ఆహార ధాన్యాలను ఇక్కడి భాండాగారాల్లో దాచి రాజులకు, సైనికులకు ఆహారాన్ని లంగర్ హౌస్ లోనే వండి పంపించేవారట. అమ్మవారికి నైవేద్యాన్ని కూడా ఇక్కడి నుంచే పంపించడంతో తొలి బోనం లంగర్ హౌస్ నుంచే ప్రారంభమయ్యిందండి. ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి లంగర్ హౌస్ లో ఊరేగింపును ప్రారంభిస్తారు. చోటా బజార్లోని ప్రధాన పూజారి ఇంట్లో పూజలు చేసి అక్కడి నుంచి బోనాలతో అమ్మవారిని పల్లకీలో ఊరేగించి కోటపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో ప్రతిష్ఠించడంతో మొదటి పూజ ముగుస్తుందండి. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యే మహమ్మద్ కౌసర్ మొహియుద్దీన్, మేయర్ విజయలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. ఈ బోనాల జాతరలో అమ్మవారిని సామూహికంగా ఊరేగిస్తారండి. అమ్మవారిని నగలతో అలంకరించి తొలి బోనం సమర్పిస్తారు. ఆ తర్వాత భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. జూలై 6న సామూహిక బోనాల ఊరేగింపు నిర్వహించనున్నారండి. నగరంలోని ప్రధాన దేవాలయాలైన సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, మీరాలం మండి అమ్మవారు, లాల్ దర్వాజా అమ్మవార్లతో పాటు పలు ఆలయాల నుంచి దాదాపు 100కు పైగా తొట్టెలతో ఊరేగింపు నిర్వహించనున్నారు. వాటన్నింటినీ జూలై 10న లంగర్ హౌస్ కు తీసుకురానున్నారు. ఇక్కడి నుండి సామూహిక ఊరేగింపుగా గోల్కొండ కోటపైకి సాగనుంది. బోనాల జాతరకు అధికారులు పూర్తి ఏర్పాట్లు సిద్ధం చేశారండి. లంగర్ హౌస్ నుండి గోల్కొండ కోటపైకి అమ్మవారిని ఆలయం వరకు వెళ్లే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు అధికారులు. గోల్కొండలో బోనాల జాతర ఉత్సవం ప్రారంభం కార్యక్రమంలో మెట్ల పూజ జరిపిస్తారండి. గోల్కొండ బోనాలు గురువారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో గోల్కొండ, లంగర్ హౌస్, కార్వాన్ ప్రాంత ప్రజలు బుధవారం కోటలో మెట్ల పూజ నిర్వహిస్తారు. కోటకు గల 385 మెట్లకు పసుపు కుంకుమ పెట్టి కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవం ప్రారంభానికి ముందు మెట్ల పూజ ఆనవాయితీగా వస్తుందండి. కోట పరిసరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఇలా ప్రతి సంవత్సరం బోనాల జాతర ఆషాఢ మాసము మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది. జగదాంబిక అమ్మవారికి తొలి బోనం ఎత్తుతామండి. ఆ అమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.